చెరువు హద్దులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను నిర్ధారించకుండానే హైడ్రా ఏకపక్షంగా కూల్చివేతలు చేపట్టడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. నీళ్లు వస్తున్నాయని కూల్చివేస్తూ పోతే నగరంలో చాలా వరకు నిర్మాణాలు నేలమట్టం అవుతాయని పేర్కొంది. ఎఫ్టీఎల్ను కూడా ఇష్టానుసారం నిర్ధారించడానికి వీల్లేదన్న హైకోర్టు గ్రామం పటం ఆధారంగా చెరువు హద్దులు నిర్ణయించిన తర్వాత బఫర్ జోన్ ఎఫ్టీఎల్ నిర్ణయించాలని స్పష్టం చేసింది. సున్నం చెరువు ఎఫ్టీఎల్ను ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా సర్వే నిర్వహించకుండా అక్రమ నిర్మాణాల పేరుతో హైడ్రా కూల్చివేత చర్యలు చేపట్టిందంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హైడ్రా జోక్యం చేసుకుంటోందని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. శేర్లింగంపల్లి మండలం గుట్టల బేగంపేట సర్వే నెంబర్ 12, 13, అల్లాపూర్ సర్వే నెంబర్ 31పై యథాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసిందని హైడ్రా న్యాయవాది తెలిపారు. ఈ ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని పిటిషనర్లు ఈ సర్వే నెంబర్లలోని బోర్ల నుంచి కలుషిత నీటిని ట్యాంకర్ల ద్వారా ప్రజలకు సరఫరా చేస్తున్నారని తెలిపారు. ఆ వాహనాల్ని సీజ్ చేయాలన్న హైకోర్టు పిటిషనర్లు సమర్పించిన పత్రాలను పరిశీలించిన తర్వాత ఎలాంటి వివాదం లేకపోతే చెరువు పునరుద్దరణ పనులకు అనుమతి కోరుతూ హైకోర్టుకు దరఖాస్తు చేయాలని హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు యథాతథ స్థితిని కొనసాగించాలంటూ విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.